తప్పైపోయింది, మళ్ళీ ఇలా రిపీట్ అవ్వదు. ఇలా సినిమా తేడా కొట్టేస్తే చాలు ఓపెన్ గానే ఒప్పుకోవడం చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు. అయితే మొన్నటికి మొన్న లైలా సినిమా విషయంలో విశ్వక్ అపాలజీ లెటర్ వదిలాడు కూడా. ఇక తాజాగా సాలిడ్ డిజాస్టర్స్ ఇచ్చిన ఈ దర్శక నిర్మాతలు కూడా ఇప్పుడు సారీ తప్పైపోయింది అంటూ ఇదిగో ఇలా మీడియా ముందుకొచ్చేసారు. దీంతో ఇలా సారీ చెప్పే బదులు కథల విషయంలో కేర్ తీసుకోవచ్చుగా అంటూ ఓపెన్ గానే కౌంటర్ ఇస్తున్నారట మూవీ లవర్స్. ఈ మధ్యకాలంలో సినిమా ఫ్లాప్ అయితే ఈ సినిమా హీరోలు లేదా దర్శక నిర్మాతలు తమ అభిమానులకు సారీ చెప్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం చాలా కామన్ అయిపోయింది. లైలాలో బూతులు ఎక్కువయ్యాయని మళ్లీ రిపీట్ కానివ్వనని లెటర్ కూడా వదిలాడు విశ్వక్. ఇక భారీ అంచనాలతో వచ్చిన తగ్ లైఫ్ డిజాస్టర్ కావడంతో తమ నుంచి నాయకుడు లాంటి క్లాసిక్ ఆశించిన వాళ్లను క్షమాపణ కోరుతున్నామని, దానికంటే తక్కువ స్థాయి సినిమా ఇచ్చే ఉద్దేశం ఎంత మాత్రం లేదని, అసలలా ఎందుకు చేస్తామని వాపోయాడు ఈ క్లాసిక్ ఫిల్మ్ మేకర్. వాస్తవానికి మనీ సారీ చెప్పకపోయినా పోయేదేమీ లేదు. ఎందుకంటే ఈ మధ్య ట్రెండ్ పట్టుకోలేక డిజాస్టర్స్ ఫేస్ చేస్తున్నాడు. కానీ ఒకప్పుడు దళపతి, ఇద్దరు, రోజా, బాంబే, గీతాంజలి వంటి ఆనిముత్యాలు ఎన్నో మని నుండి జాలువారాయి. ఇప్పుడు వస్తున్న ఫ్లాప్లు మనీ క్రేజ్ ను కిల్ చేయలేవు, కానీ మళ్లీ అలాంటి మ్యూజిక్ రిపీట్ చేయలేకపోతాడా అనుకునే మూవీ లవర్స్ ను ఎప్పటికప్పుడు డిసప్పాయింట్ చేయడమే బాగోలేదు. ఇప్పుడు కూడా మాకు సారీ వద్దు గురు, కల్ట్ క్లాసిక్ కావాలి అంటూ ఓపెన్ గానే సజెషన్ ఇస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ విషయంలో కూడా నాదే తప్పంటూ ఓపెన్ అయిపోయాడు దిల్ రాజు. శంకర్తో కాంట్రాక్ట్ కుదుర్చుకునే ముందు తన కండిషన్స్ చెప్పడంలో ఫెయిల్ అయ్యా అని అంగీకరించాడు. అయితే కెరీర్ లో 50 సినిమాలు తీసిన దిల్ రాజే ఇలా సినిమా మేకింగ్ లో పట్టుకోల్పోతే మిగతా వారి పరిస్థితి ఏంటన్న క్వశ్చన్ రైజ్ అవుతుంది. మంచి కాంబో దొరికింది కదా అని కథా కథనాలు చూసుకోకుండా ఇలా డబ్బును నీళ్ల కన్నా దారుణంగా ఖర్చు పెడితే ఇదిగో ఇలానే బాధపడిపోవాల్సి వస్తుందంటున్నారు సినీ లవర్స్. చూడాలి, ఇకనైనా అంతా అయిపోయాక రియలైజ్ అవడం కన్నా ముందే మేల్కుంటారేమో. For more videos like this, subscribe Big TV channel.